పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ సిలిండర్ల ధరలపై పడింది. దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ పై 60, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ లో ఎల్పీజీ సిలిండర్ ధర 965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని ఆయిల్ సంస్థలు స్పష్టం చేశాయి. అయితే పెరిగిన ఈ గ్యాస్ సిలిండర్ల ధరలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ధరలు అయితే పెంచాయి ఆయిల్ కంపెనీలు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎక్కడైనా చేంజెస్ ఉన్నాయంటే రాష్ట్రాల వారీగా రేట్లు పెరిగాయి, లేదంటే ఒకేసారి అన్ని కంపెనీలకి సంబంధించి రేట్స్ పెరిగాయా? అంటే పశ్చిమాసియాలో ఇరాన్ పైన ఇజ్రాయెల్, ఇటు అమెరికా చేస్తున్న యుద్ధం కారణంగా ఇటు అనేక పెట్రోలియం సంస్థలపైన ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తుంది. దీంతో అనేక సంస్థలు వాటి ఆ ఉత్పత్తిని నిలిపివేశాయి. అక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రపంచానికి పెద్ద మొత్తంలో గ్యాస్ సరఫరా చేసే ఖతార్ కి సంబంధించినటువంటి ఎల్ఎన్జీ కంపెనీలన్నీ కూడా పూర్తి స్థాయిగా దాన్ని నిలిపివేయడంతో కూడా దాని ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. ప్రధానంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, రష్యా లాంటి దేశాలు ఎక్కువ ఇరాన్ నుంచి, ఖతార్ నుంచి ఆధారపడి పెట్రోల్ కావచ్చు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, వీటన్నిటి కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటారు. ఇటు అర్బుద్ జలసంధిని దిగ్బంధం చేయడంతో కూడా ఈ ఇబ్బంది ఏర్పడింది. దీంతో ఇండియాలో ప్రధానంగా గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. వాటి పెట్రోలియం సంస్థలన్నీ కూడా ఎల్పీజీ న్యాచురల్ పెట్రోలియం గ్యాస్ సంబంధించినటువంటి ఒక్కో సిలిండర్ పైన 60 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుని, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ పైన 115 రూపాయలు పెంచుతూ ఆయిల్ సంస్థలు అయితే నిర్ణయం ప్రకటించాయి. మొత్తానికి పెరిగిన ధరలు గత అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇప్పటికే దీంతో చాలా మంది మొదటి నుంచి కూడా యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా భారత్ పైన, చైనా పైన దేశాల పైన పడుతుందని చెప్పేసి అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పెట్రోలియం, డీజిల్ లాంటి వాటిపైన ఇంకా ధరలు పెరగలేదు. వాటికి సంబంధించినటువంటి సరిపడినటువంటి నిల్వలు భారత్ వద్ద ఉన్నాయన్న కారణంగా వాటి ఇంకా పెట్రోలియం సంస్థలు ఆ ధరలు పెంచలేదు. కానీ ఖతార్ నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి దిగుమతి తీసుకున్నటువంటి ప్రధానంగా ఖతార్ నుంచి ఎక్కువగా ఎల్ఎన్జీ గ్యాస్, న్యాచురల్ లిక్విడ్ గ్యాస్ ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అందులో ఎల్పీ కావచ్చు, ఎల్ఎన్జీ కావచ్చు లాంటివి ఉంటాయి. కాబట్టి అందులో ఎల్పీజీ సిలిండర్ ధరలన్నీ కూడా ఒక్కసారిగా పెరగడానికి కారణమైంది. దీంతో ఒకవైపు 60 రూపాయలు, ఒకవైపు గృహ వినియోగదారులకు పైన సిలిండర్ పైన 115 రూపాయలు కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు